రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా? సంక్రాంతి పండుగను సంబరాలతో జరుపుకుంటున్నారా? లేకపోతే కడుపులో కన్నీళ్లు పెట్టుకొని మాత్రమే తెలంగాణ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకుంటుంది? పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి వాస్తవాలు ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా మీరు నేరుగా నాతో మాట్లాడొచ్చు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది. 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితులలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది కనుక ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దానితో పాటు మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, రైతులకు సంబంధించి ప్రజలందరికీ సంబంధించి ఏ విధంగా ఉంది, ఎట్లుంది అనే విషయానికి సంబంధించి నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ కూడా ఆ స్క్రీన్ మీద ఉంది. ఆ నెంబర్కు కాల్ చేయండి. వాస్తవాలు ఏంటి, ఏం జరుగుతున్నది అనేది కూడా మీరే నేరుగా కూడా నాతో పంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూసిరు. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, ఇక వాస్తవానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ విధంగా ఉన్నారు, సబ్బండ వర్గాలు కూడా ఎట్లున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇక దానికంటే ముందు తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోరి, ఆ జీవోకు సంబంధించి ఏదైతే ఈరోజు నిన్న ధర్నా చేసిలో ఆ జీవోకు సంబంధించి కూడా ఇక్కడ చాలామంది కూడా ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవ కోణాలు ఏంటి, ఏం జరుగుతుంది, మీరు కూడా నేరుగా నాకు కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. వాస్తవాలను ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లా అనేది కూడా చూసి పూర్తి స్థాయిలో కూడా వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాస్తవ దృశ్యాలను కూడా తెలంగాణ సమాజానికి తెలియజేయాలి. హలో హలో రంజిత్ అన్న, నేను సురేష్ అన్న. నమస్తే అన్న. కడప నుంచి మాట్లాడుతున్నాం అన్న. అక్కడ పరిస్థితులు బస్సులు పెట్టకుండా ఊరికే మహిళలకని ఇస్తే దానివల్ల లాభం ఏముందన్న? జనాలు కొట్టుకొని జనాభా ఉన్నారు కానీ ఇంకా బస్సులు పెంచాలి కదా. అటుపై మీరు ప్రశ్నిస్తున్నారని మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఒక సైడ్ మాట్లాడుతున్నారని అంటే జర్నలిజం ఉండేదే ఆపోజిట్, ప్రతిపక్షంగా ఉండేది కదనా. అవునవును. మరి అట్లా అనాల్సింది పోయి మిమ్మల్ని అదేమంటారు అమ్ముడు పోయారు అది ఇది అని అంటే, మనము కాంగ్రెస్ కి సపోర్ట్ గా మాట్లాడినప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం మాట్లాడితే అప్పుడు మనం అమ్ముడు పోయినట్ట. యాక్చువల్ మేము ఏపీఐ కూడా వైసీ ఇది ఇక్కడ చూసుకోవాల్సిన వాళ్ళం కూడా అక్కడ కాంగ్రెస్ రావాలని నా ఫేస్బుక్ అన్ని చూసుకుంటే రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ గాని ఎట్లా పెట్టాము రావాలనుకున్నాం. కానీ ఈ టైప్ వచ్చేదానికి మనం కష్టపడాలనా? ఇప్పుడు మాకేమి ఇచ్చారని మేము పెట్టాము పోస్టులు చెప్పండి అన్న. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను మీవి. చూస్తే వన్ సైడ్ గా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుంటే అందుకోసం బాధతో చేశాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పటికీ అదే కామెంట్లు నేను మార్నింగ్ కూడా చాలా క్లారిటీగా కూడా వీడియో కూడా చేసి చెప్పిన. అవునవును. అంటే భాష పరంగా కొన్ని పదాలు అట్లా వాడకూడదు కదా అన్నప్పటికీ కూడా మనకు ఎంత డ్యామేజ్ అయింది అనేది కూడా తెలవాలి కదా. అవును. నేను కరీంనగర్ లో 4 ఏళ్ళు ఉన్నాను అన్న. అక్కడే మా ఫ్రెండ్ చెప్పాడు, మీకు తెలియదు, మీకు వాళ్ళది వచ్చాక మీకు తెలుస్తుంది అని నాకు మెసేజ్ పెట్టారు. ఇదే నెంబర్ కి వాట్సాప్ ఉంటే నేను పెడతాను కూడా. అది నెంబర్ మా ఫ్రెండ్ పెట్టింది. మీకు తెలియదు అంటే నన్ను అదే పిలుస్తారు, మీకు తెలియదు కడప రేవంత్ రెడ్డి వస్తే తెలుస్తుంది మీకు అని పెట్టాడు మెసేజ్ నాకు. మీది చూసుకోవచ్చు కదా, వైసీపీ ఆడ ఉంది కదా, అంటే ఏపీ కదా అన్న. అవునవును.
మీ వాడిని చూసుకోక ఇక్కడికి వచ్చి ఉన్నావు ఏంది ఉమ్, అని నాకు సెటరికల్ గా వేసాడు, కానీ అది నిజం అవుతుంది. ఉమ్, అది దీనికోసం మనం పడ్డామేంది అన్న కష్టము, అవును. వాళ్ళ మాటలు పడ్డామేంది. ఉమ్, నిన్న మా వాడు ఫోన్ చేసి అదే అన్నాడు, చూసావా ఇప్పుడు ఎట్టుందో అని. ఉమ్, ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాలి తల అవును చెప్పన్నా? అవును మనం నిజాలు చెప్పినా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అవును అవును ఏమన్నంటే ప్యాకేజ్ ఇచ్చిల్లట, లేకపోతే ఇతరత్ర ఆరోపణలు చేసి ఏదో తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నాలు చెప్తారు. దోషులు అయినాం కదన్నా. ఇప్పుడు మేమైతే ఇప్పుడు మేము ఏపీ ఉమ్, అటు ఉంది కదా, కొంచెం వన్ సైడ్ ఉంది అని వ్యతిరేకంగా ఉందిలే అని మనం అటు సైడ్ పోయి ప్రతిపక్షంగా మాట్లాడాము. అవును ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ కామెంట్ మనకే పెడుతున్నారు కదా. అవునవును. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకోవాలి ఉమ్, ఏంటి అంటే, ఇప్పుడు మనం మళ్ళీ తప్పెట కొడితే ఓకే అవుతుందా? ఉమ్, అది నేను అడిగేదన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ వేరే విధంగా ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. హలో నాగరాజ్, గుడ్ ఈవినింగ్. హలో నమస్తే, చెప్పు ఇప్పుడు చెప్పు, ఇక ఏం జరిగింది ఏంటి? జీవో 46 బాధ అన్న నాది. ఓకే. బాధితుడిని. ఆ, అయితే మేము గతంలో కేసీఆర్ మాకు అన్యాయం చేసిండన్న. ఉమ్, అతడు ఎంత అన్యాయం అంటే, అతడు బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర సెటిలర్ కి 52 మార్కులు జాబిచ్చిల్లన్న. రైట్, ఇక గతాన్ని వదిలేద్దాం, మనం మార్పు కోరుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఏంటి సమస్య? సమస్య ఏంటంటే, మన రేవంత్ అన్న మా సమస్య పరిష్కరించమని మేము పోతున్నాం ప్రజా దర్బార్ కాడికి. ఓకే. పోతే ఇక మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఫస్ట్ మేము కలిసినప్పుడు మీ ప్రతిపక్షంలో మీ సమస్య తీరుస్తా అన్నాడు. ఉమ్, ఇక మా ఓట్లన్నీ దండుకున్నాడు. ఉమ్, ఇక దండుకున్నాక ఇక మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఆమె కొండ సురేఖ దగ్గరికి పోయినాం, వాళ్ళ ఇంటికి పోయి కలిసినాం ప్రజా దర్బార్కు. ఆమె కూడా ఉమ్, ఇక గంత అవుతుందన్న, మమ్మల్ని ఇక పట్టించుకుంటలేరు. నిన్న కూడా ప్రజా దర్బార్కి వచ్చి వేలాది మంది వచ్చినాం. బట్టి విక్రమార్క సారు చూద్దాం అన్నాడు, అంత తప్ప కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అన్న. ఉమ్, ఇప్పుడు ఓట్ల కోసమేనా మమ్మల్ని రేవంత్ రెడ్డి అన్నకి ఇట్లా చేసింది? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా అన్న. అవును. అట్లా నిర్దేవ జీవితాలతో ఎందుకు ఆడుకోవాలి అన్న? ఉమ్, ఏమన్నాడు మరి బట్టి విక్రమార్క? సరే ఆలోచిస్తామని అన్నాడు ఒక మాట అంతే, కానీ క్లారిటీగా ఏమనలేదు ఆ సారు. ఉమ్, అట్లా ఎందుకంటే మా నిరుద్యోగం చేయబట్టే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. అవునవును. మీ అందరూ ఒకటయ్యి కేసీఆర్ కు ఆంధ్ర సెటిలర్ కు ఇచ్చిండు కానిస్టేబుల్ జాబులన్నీ. 52 మార్కులు వస్తాయి అన్న వాళ్ళకన్నా. మెయిన్స్ రిటర్న్ కలిపి మాకు 112, 122, 132 మార్కులతో జాబ్ రాలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట తప్పినట్టేనా మీ దృష్టిలో? ఇక మా దృష్టిలో అంటే ఇంకా మాట తప్పలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైనా అతను మా మీద చూసి మరీ అమలు చేయాలనుకుంటున్నాం మేము. నేనేమంటున్నా అంటే 30 రోజులు గడిచింది కదా, మళ్ళీ ఎలక్షన్ కూడా తేం ఉండదు కదా అన్న. అవును, అది కూడా వాస్తవమే. కాబట్టి ఆయనకు కనివిప్పు కావాలి. మరి నిరుద్యోగం ఆడుకుంటే ఇప్పుడు 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ని ఓడించినాం మేము. ఇతనుకు ఎన్ఆర్ఐ అంటే తెలియదు, మరి ఈయన ఓడించడం మాకు పెద్ద సుతరం కాదు. అదే మా నిరుద్యోగ దమ్ము ధైర్యం ఎంత అనేది మా మంచిదనే చూసిండు సార్ ఆయనే. ఇప్పుడు చూసిండు కాబట్టి ఈ 17 సీట్లలో 17 రావాలన్నా మమ్మల్ని మంచి చూసుకుంటేనే వస్తాయి. మరి లేకుంటే అతనికి కేసులు పెట్టే గతే. రైట్, థ్యాంక్ యూ. సరే అన్న, మంచిది. రైట్, అది నిరుద్యోగుల బాధ. ఎప్పటి నుంచో మీ అందరికీ తెలిసిన విషయం. ఏం జరుగుతుంది అనేది వాస్తవ కోణాలు మీకు చూపెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ జీవో 46 సంబంధించి చాలా రోజుల బట్టి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలారా. సో వాళ్ళకి సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేసిన. రైట్, మీ అందరికి కూడా పూర్తిగా కాల్ చేయండి. ఆ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయండి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా మీరు చూసారు. నిజానికి ఇక్కడ ఏం జరగబోతుంది, ఎలా ఉంది పరిపాలన, దాంతోపాటుగా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఒక చర్చ ఏంటంటే
మరి రేవంత్ రెడ్డి కేవలం సవాలు విసిరి మాత్రమే అధికారంలోకి వచ్చి ఆ సవాలు నెరవేరింది అని ఒప్పుకుంటాడా? తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసేది ఏది లేదు అంటూ ఇప్పటికే ప్రజలలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట ఒకటే నినాదం అయితే వినబడుతుంది. ఇప్పటికే పూర్తిగా కూడా మేము ఎట్లాగో పూర్తిగా కూడా నష్టపోయామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మీరందరూ కూడా వైఆర్ టీవీని వీక్షిస్తున్న వారందరికీ చెప్పేది ఒకటే, మనం ఖచ్చితంగా కూడా మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో నమస్తే, ఎక్కడి నుంచి చెప్పండి. ఏంటండి ఎందుకు? చెప్పండి చెప్పండి. నచ్చితే నాకు దందలే కూడా ఉంది సార్. మొత్తానికి లేడీస్ మొత్తానికి బస్సులు ఎక్కుతున్నారు. మా దందలేకు ఉన్నది, మొత్తానికి చిట్టి గట్టి ఉంటది. మా అప్పులు ఉన్నాయి సార్, మా మొత్తం అప్పులు చాలా ఉన్నాయి సార్. మా 6 లక్షల అప్పులు దాకా ఉన్నాయి సార్. నా చెప్పుకుంటే చాలా బాధ ఉంది సార్ నాకు మొత్తం టోటల్ గా. ఏం చెప్పుకోవాలో ఎవరు చెప్పుకోవాలో నాకు ఏం అర్థమైంది సార్. ఈ కాంగ్రెస్ పాపం వచ్చింది నాకు మొత్తం ఆగేసింది సార్. మొత్తం 6 ఆగేసింది. ఏం చెప్పుకోవాలో అర్థమైంది సార్. మొత్తానికి నాకు 4 ఆప్షన్ అయినాయి సార్. నాకు 4 ఆప్షన్ అయినాయి. నాకు బరువు పని చేత కాదు. నాకు 20 సంవత్సరాల నుంచి నేను ఆటంటున్నా సార్. నేను నాకు 4 ఆప్షన్ అయినాయి. నాకు చేత కాదు. ఆటో తోసుకుంటా చేస్తున్నా అని చెప్తే సార్. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎట్లా సార్, నేను అన్ని అటువంటి నేను ఫోన్ చేసి సార్ నేను మొత్తం బాధ వాడు ఎవరు అర్థం వస్తలేదు నా మొత్తం టోటల్. కాంగ్రెస్ పడితే ఎవరు అర్థం వస్తలేదు మొత్తం టోటల్ గా. ఏం చెప్తాను ఏం అర్థం లేదు సార్ నాకు టోటల్ గా. ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి సార్, కడుపు నుంచి నీళ్ళు వస్తున్నాయి మొత్తానికి. అమ్మా ఎక్కడమ్మా ఎన్ని ఉంటుందమ్మా బస్సు? 4 ఉంటది, ఎక్కువ ఉండదమ్మా. అది ఇమ్మార్ట్ కూడా ఎక్కుతలేదు సార్ ఆటో. నేను నడిపేది కట్టాలమ్మా తప్ప ఏం నడతాం సార్ మేము. ఏం చెప్పాలో అర్థం అవుతుంది సార్ నాకు. నాకు ఏమంటే చెప్పాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని తప్పు చేసిరా? తప్పేసి సార్, అది తప్పే. అవునా? తప్పే, చాలా తప్పు సార్ అది. ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాగుండునా మీ లెక్కన? కేసీఆర్ చాలా మంచిది సార్. నాకు ఇంతవరకు ఇంత 20 సంవత్సరాలు నడుతుంది కానీ నాకు ఇంత ఎప్పటి కాలేదు సార్. నాకు ఎప్పుడేమో అన్యాయం చేయలే. మంచి చేసింది నాకు, అంతమంది మంచి చేసింది. ఏంటంటే ఒక బెడ్రూమ్ గురించి ఆది గురించి అయింది కానీ ఆయన మంచి చేసుకుంటుంది వస్తుంది సార్. ఒకసారి చేసుకుంటూ వస్తున్నాను మొత్తానికి టోటల్ గా. రైట్, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు చూసినా కూడా కష్టాలు మొదలైతేనే ఉన్నాయి. ఎటు చూసినా కూడా అదే అంశం. ఎక్కడ చూసినా ఒకటే బాధ, ఒకటే కన్నీళ్ళు. ఏం జరుగుతున్నది నా తెలంగాణలో, ఏమైపోతున్నది? హలో నమస్తే అండి. నమస్తే గారు, బాగున్నారా? ఫైన్ అన్న. మీ న్యూస్ రోజు చూస్తాం, రోజు డైలీ మీది చాలా బాగా చెప్తారు. మీది వాయిస్ చాలా గట్టిగా ఉంటారంటే కొంచెం చాలా బాగా చెప్తారండి. అట్లా చెప్పాలి కొంచెం. ఎందుకంటే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా అన్యాయం. మాకు రైతు బంధు ఇంకా రాలేదు ఇంతవరకు. నాకు 2 acres ఉంది. మా ఎకరం లోపు వాళ్ళని కూడా రావట్లేదు అంట ఇంతవరకు. 1/2 ఎకరం లోపు వరకు వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి అంట. ఇంకా చాలా మందికి రాలేదండి. మేము చాలా అసలు వరి ఇష్టము కానీ అప్పు చేసి చేసాము ఆఖరికి. అలా ఉందండి మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. నాకైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతవరకు ఇంత లోటు లేదు. అన్ని చాలా బాగా చేసినాడు. కానీ ఇది వచ్చిన కాంచి నెల అయింది కానీ నెలలా ఎంత మంది ఇబ్బంది పడరో అది మాకు తెలుసా అండి. రోజు మేము చూస్తున్నాం కదా, బస్సులల్లో కొట్లాట, రైతులకి బాధ, అటు రైతు బంధు వాళ్ళే అదొక్కటి ఇబ్బంది అండి. అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాదు రేవంత్ రెడ్డి గాని. మరి కాదండి, వాళ్ళు ఏం చెప్పారు, మేము 9 తారీఖు చేస్తామని చెప్పారా? ఇంతవరకు మరి వాళ్ళ మాట మీద ఉండకపోతే ఏంటంటే అర్థం కాదు. మెయిన్ కావాల్సింది ఏంటి? రైతులకి కదా మెయిన్ కావాల్సింది. రైతు లేకపోతే నీకు అన్నం ఎక్కడ? నీకు అవును నువ్వు తినేందుకు ఇక్కడ నీకు జీతాలు ఒక 1 వారం వెనుక ఇష్టం పర్లేదు కదా. మీరు వేయాల్సింది ఫస్ట్ రైతులకి ఇవ్వాలి కదా.
ఒక్కొక్క రైతు పాపం ఆడ కరెంటు కూడా పోతుంది ఇప్పుడు ఉమ్, మధ్యలో. ఉమ్, ఇంత ఘోరంగా ఉందండి అసలు. ఏందో చాలా పాపం అసలు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. నేను ఫస్ట్ టైం మళ్ళా ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు కష్టం మళ్ళా వస్తుంది అనిపిస్తుంది. నేను కాంగ్రెస్ హయాంలో 2005 4 ఆ టైంలో ఎంత కష్టం ఉందో ఉమ్, ఆ కాంగ్రెస్ హయాంలో ఉమ్, సేమ్ అదే లెక్క అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మళ్ళా. ఉమ్. ఆ, అసలు ఏందో అర్థం కావట్లేదు అండి. కొంచెం మీరు కూడా కొంచెం మీ వాయిస్ చాలా గట్టిగా మీరు చెప్తున్నారు. మీకు మేము సపోర్ట్ చేస్తాము. కొంచెం రైతుల కోసం అందరి కోసం అన్నా కొంచెం మీరు కూడా కొంచెం గట్టిగా చేయండి కొంచెం. తప్పకుండా అండి, తప్పకుండా. నేను నా వంతు బాధ్యతగా నేను చేస్తున్నాను తప్పకుండా. మీరు చేస్తున్నారు నేను చూస్తాను. మీ ప్రతి ఒక్కటి మేము మార్నింగ్ చూస్తాను. మీ ప్రతి ఒక్కటి నేను చూస్తాను. మీ వాయిస్ బాగుంటది, గట్టిగా ఉంటది. ఉమ్. చాలా నేను ట్రై చేస్తున్నా కానీ మీ ఫోన్ కలుపుతలేదు. నేను ఒకసారి స్విచ్ ఆఫ్ అంటే వస్తుంది. ఇప్పుడు ఉదయం 1 గంట సేపు చేస్తాం, మధ్యాహ్నం నుంచి ఇక ప్రతిరోజు ఏంది అంటే ప్రతిరోజు మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఇక రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా, మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల దాకా, మళ్ళీ సాయంత్రం 8 నుంచి 10 వరకు ఫోన్ కాల్స్ తీసుకుంటా. ఇక రేపైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి. ఓకే అంటే నాకు వాట్సాప్ వస్తుంది. అంటే ఇప్పుడు అంటే ఫోను ఎప్పటికీ ఆన్లో ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాట్సాప్లో అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మెసేజ్ చేయండి, నేను రిప్లై. అవునవును, నాకు వాట్సాప్ మీద ఉంది. నాకు అన్ని వస్తున్నాయి. అన్ని చూస్తుంటాం. ఓకే అండి, ఓకే అండి. కొంచెం దయచేసి మనకి ఏంటంటే రైతుల కోసం కొంచెం చేస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. హలో రైట్. తెలంగాణ ప్రజలారా, మీరు చెప్పాల్సిన ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నారో దాన్ని సూటిగా చెప్పేసేయండి. ఎందుకంటే చాలామంది కాలర్స్ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించాలి. అందరి కాల్స్ తీసుకోవాలి కాబట్టి మీరు కూడా క్లారిటీగా 1 నిమిషంలో చెప్పేసాను. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, చెప్పండి. అన్న మీరు ఏం చెప్పదలుచుకుంటాం చెప్పండి అన్న. ఓకే. ఒక 1 రోజుల్లో మాకు ఈ కాంగ్రెస్ వచ్చింది కదా. అవును. అవునా, మా కష్టాలు నువ్వు ఇలా మాకు చూపిస్తున్నావు. నాకు అదే నీ ప్యాన్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదే కానీ నువ్వు చూపించే ప్యాన్ ఇంకా అదే ఆటేస్తున్నాం. ఓకే అన్న. అన్న ఏం చెప్తున్నా, 1 రోజుల్లో వీళ్ళది సినిమా మొత్తం బయటపడుతుంది. 1 రోజుల్లో మొత్తం నువ్వు చూపిస్తున్నావు. నేను చూస్తున్నా, రోజు నీ టీవీ ఇస్తున్నా, నీ ఛానల్ ఇస్తున్నా, నీ ప్యాన్ అన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్. ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు కనుక ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్టి పరిస్థితులలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనుక ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మండల్ మల్లూరు విలేజ్ మాట్లాడుతున్నా సార్. ఓకే, చెప్పండి సార్. ఇది ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు మాకు. ఏంది సార్ మా పరిస్థితి? ఇది ఓటేసిన పాపానికి మా అప్పుడు ఆయన వాడిన పాటలకు అయిపోయింది మా బతుకు. రైతులది రైతు బంధు వేస్తాను, ఇప్పటిదాకా రైతు బంధు లేదు. 10 పైసలు 20 పైసలు వాడు ఏంది సార్ అర్థమైతలేదు మాకు. ఆ బస్సు ఫ్రీ బస్ అని పెట్టిండు. మేము ఆటో డ్రైవర్ము, పిల్లలకి ఏం నడపాలా, మేము మా సంసారం ఏం చేసుకోవాలా, ఇన్స్టాల్మెంట్ ఇట్లా కట్టుకోవాలా, కాస్త ఉరితాడు పెట్టుకోమని చేసిండు రేవంత్ రెడ్డికి మాకు అందరికి, రైతులకు అందరికి పరిస్థితి అదే సార్. మరి రైతు బంధు పడలేదు, మీకు ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్తున్నాం సార్. రైట్. అంటే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఏమన్నా గతంలో ఏమన్నా సపోర్ట్ చేసిరా? మేమేం సపోర్ట్ చేయలేము సార్. పబ్లిక్ ఒకటి ఏంటంటే ఆయన హామీలు ఇచ్చి కూడా వ్యక్తిగతంగా ఏంటంటే అనుకోని హామీలు ఇచ్చిండు ఆయన. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు పోయి తెచ్చుకోరి, నేను రాగానే 9 తారీఖు మాఫీ చేస్తా. ఆయన గవర్నమెంట్ మాట్లాడినట్టు మాట్లాడిండు. 9 తారీఖు అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసిండు. ఇప్పటిదాకా రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. వాళ్ళు చేసింది ఒకటి ఏంది, ఆరోగ్యశ్రీ అనేది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే చేసిండు 10 లక్షలు. అది
దాన్ని ఇప్పుడు ఈయన అమలు పరిచింది అంతే తప్ప ఈయన చేసింది ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఒకటి చేసిండు. అది వేస్టే, బస్ సౌకర్యం కూడా వేస్టే. అది మహిళలు కొట్టుకుంటారు బస్సులలో, వాళ్ళే చెప్తారు ఈ దరిద్రం ఆయన ఇంకోటి ఏదైనా మాకు ఒక లేడీస్ కి ఏదైనా ఉపయోగపడేది పెట్టండి సార్, అద్దు సార్ రేవంత్ రెడ్డి గారు అని ఆడియోలో చెప్తారు సార్. అది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే. రైట్, తెలంగాణ ప్రజలారా, నేనేమని చెప్తున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వాస్తవాలు ఏంటో కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఆరోపణలు చేసేది ఏముంటుంది కానీ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. హలో, నమస్తే అండి. నమస్కారం అన్న. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న నా పేరు శేఖర్ అన్న, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి శేఖర్ గారు. ఇది ఒకటి లైవ్ టెలికాస్ట్ వస్తుంది కదా? అవును, లైవ్ ఇన్స్టాలో ఒకటి వస్తుంది, రేవంత్ మీద అన్నా. అలా రేవంత్ అన్న మీద నుండి ఒకటి వస్తున్నది కదా, ఏమొస్తున్నది? జగితాల నుండి మాట్లాడుతున్నాం అని చెప్పేసి. ఎప్పుడు? హలో, చెప్పండి, ఎప్పుడు? హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి అన్న. లేదన్నా రైతు బంధు ఇప్పటి వరకు చేస్తలేడన్నా, దాని గురించి కాల్ చేసిన. రైతు బంధు వేస్తా అని 9వ తారీఖు ఎక్కగానే ఇస్తా అన్నాడు అన్న. అవును, ఇంతవరకు వేస్తలేడు. దీని గురించి ఇప్పుడు 7వ తారీఖు ఎక్కిండు, 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎక్కగానే మాకు 2 లక్షలు ఎక్కగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు చేయలేదన్నా. దీని కోసం అవుతుంది. ఇప్పుడు రైతులకు ఇప్పుడు యాసంగి టైం స్కూళ్ళకి పైసలు ఇవ్వాలని అయిపోతున్నాను. ఇంతవరకు పేమెంట్ లేదు, ఏం లేదు. 2 ఎకరాలు లోపలే పడుతున్నాయి. ఇంతవరకు 2 ఎకరాలు ఉన్నాయి, నాకు పడతలే లేవు. ఇదన్నా సిచ్యువేషన్. దీని గురించి కాల్ చేసిన. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో, నమస్కారం రంజిత్ గారు. నమస్తే అండి, చెప్పండి. సో యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే. సో ఇది కార్యక్రమం దేని గురించి అంటే సంక్రాంతి కష్టాల గురించా లేకపోతే వేరే అన్నా? ఇప్పుడు ఏంది అంటే 30 రోజుల పరిపాలన కొనసాగింది కదా, అవునన్నా. సంక్రాంతిలో కష్టాలు ఉన్నాయా, సంబరాలు ఉన్నాయా అని. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను హైదరాబాద్లో నార్మల్గా సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాను. ఓకే. సో మాకు నార్మల్గా నా లైఫ్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. మా డాడీ వచ్చేసి 1.5 ఎకరం పొలం ఉంది, అతనికి రైతు బంధు పడలేదు. ఇంకా ఏంటంటే ఎవ్రీడే అనేది కరెంట్ కష్టాలు అనేది ఉంటుంది. నాకు పెద్ద ఎఫెక్ట్ పడదు, కానీ కరెంట్ మీద ఎవరైతే ఉంటారో పని చేసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్న. అండ్ ఇంకోటి చెప్పాలని అంటే మనము మీరు ఎంతవరకు అయితే నిజాన్ని బయటకు పంపిస్తున్నారు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కావాలంటే మీ దాంట్లోనే చూడండి, మొత్తం చాట్ లో మొత్తం వాళ్ళ ఎంత దరిద్రంగా ఉంటాయనంటే మీరు డబ్బులు తీసుకున్నారని ఎవరైతే ఒప్పుకోవట్లేదో వాళ్ళకు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అవును, దాని మీద నేను క్లారిటీ ఇచ్చిన మార్నింగ్ న్యూస్ చూసాను నేను అన్న. వాళ్ళు అసలు మారట్లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నిజం జనాలు అనుకొని వేరే జనాలు అనుకుంటున్నారు తప్ప అసలు మన తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అది నమ్మేటట్టు ఏదైతే లేదనండి. మీ ద్వారా ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయని ఇంకా మేము చూస్తూనే ఉన్నాం. తప్పకుండా అన్న, ఖచ్చితంగా వస్తాయి. నేనున్నంత వరకు వస్తాయి ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. ఓకే. హలో, హలో, నమస్తే అండి. అన్న నమస్తే అన్న, నా పేరు లక్ష్మణ్ అన్న, హైదరాబాద్ నుంచి. చెప్పండి అన్న. నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ అన్న. మాట్లాడతారన్న. థ్యాంక్ యూ అన్న. బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు. నిజంగా ఎవరు చెప్తారో లేదు తెలీదు. ఈ జర్నలిజం కూడా అందరికి ఒక ఛానల్ కమ్ముడిపోయిన వాళ్ళు ఉన్నారన్న. ఇది కరెక్ట్ అనిపించట్లేన్న. పాలన కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 9th కేసు అన్నప్పుడు ఇవ్వలేదు, ఇచ్చిన టైంకి రాలేదు, ఏది లేదన్నా సరైన టైంకు. అసలు ఇప్పుడు ఏంటన్నా మన పరిస్థితి?
ఎందుకు వేసామో అనిపిస్తుందన్న ఇప్పుడు. ఇదే రానా మనం అనుకున్న తెలంగాణ. ఇప్పటి వరకైతే వాళ్ళ పరిపాలన నచ్చినట్టు చెప్తారు. ఇట్లయితే కరెక్ట్ కాదన్న. మేము మంచిగా పెంచట్లేదన్న. అంటే మీరు గతంలో ఏమన్నా అంటే కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిరా? కాంగ్రెస్ కు సపోర్ట్ తెలంగాణ తెచ్చుకున్నందుకు టీఆర్ఎస్ ని గెలిపించినాం. ఇప్పుడు ఇచ్చినందుకు తెలంగాణకి వేయాలనిపించి చేసినాం అన్న అందరము. మన అది కూడా న్యాయమే అనిపించింది అన్న. తెలంగాణ కొట్లాడి తెచ్చినందుకు బాబు గెలిపించుకున్నందుకు కేసీఆర్కి ఇచ్చినాం. మళ్ళీ ఇచ్చినందుకు సోనియామ్మ కూడా గెలిపించాలి కన్నట్టు గెలిపించినాం అన్న. ఓకే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందా అన్న? కేసీఆర్ ఉంటే బాగుండు అనిపిస్తుందా, లేకపోతే వీళ్ళ పాలనలో ఉండాలనిపిస్తుందా? తప్పకుండా మళ్ళా రావాలన్న. ఇది అసలు ఏ దానికి ఏం సరిగా లేవన్నా. వాటర్ సరిగా రావట్లేదు, కరెంటు బిల్లు మళ్ళీ పెరుగుతూనే ఉన్నది. ఏదైనా కరెంట్ అసలు ఉంటుందా పోతుంటలేదు. ఇంతకుముందు బాగుండన్న, ఇప్పుడైతే అసలు సరిగా ఉండట్లేదు అన్న. ఇక్కడ కూడా మంచి అనిపించట్లేదు. మీరే ఎలాగైనా గట్టిగా మాట్లాడాలి. మేము మీకు తప్పకుండా హెల్ప్ గా ఉంటామన్నా. మీరు మాత్రం పోరాటం ఆపకండి. తీన్మార్ మళ్ళా ఇంతకుముందు ఏం చెప్పిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడేమో ఇప్పుడు కూడా కేసీఆర్ మీద ఏడుస్తున్నాడు అన్న. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఓడిపోయిండు, సరే ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అడగాలి కదా. రేవంత్ రెడ్డి గారు మీరు 9 తారీఖు వేస్తున్నది ఎక్కడ పోయింది అని అడగాలి కదా. తీన్మార్ మళ్ళీ అడగట్లేడు అన్న. అది తప్పు కదా, అడగాలి కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాయని చెప్పి ఆయన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా అన్న. అవును, మళ్ళీ అది కూడా అడగాలి కదా. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడ పోతున్నారు అర్థమవుతలేదు. మనం ఎక్కడ ఏదో అనుకున్నాం తెలంగాణ అంటే, మళ్ళీ పుట్టిన స్టార్ట్ ఉందన్నది. ఇది మంచిగా అనిపించట్లేదు అన్న. అంతే అన్న, మన నిజాలు చెప్తే ప్యాకేజీ అంటారు, అబద్ధాలు చెప్తే వాళ్ళకి అందంగా కనబడతాయి. తప్పు అన్నది, తప్పు. మీరు అప్పుడు కూడా ఉన్నప్పుడు మీరు అప్పుడు పార్టీ కాంగ్రెస్ తరఫున మాట్లాడారు. అవును, నిజానికి ఏంటంటే నిజంగా చెప్తున్నారు కాబట్టి మేము మీకు హర్షప్ అని చెప్తున్నాం అన్న. అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుకెళ్ళండి. డెఫినెట్లీ మనకు మంచిగా మళ్ళీ మంచి రోజు రావాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అబ్బా. చూడండి అన్న, మాట్లాడండి. థ్యాంక్ యూ అన్న. అది వాస్తవాలు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలరా, నిజాలను చాలా క్లారిటీగా చెప్తా. వాళ్ళు ఎవరు కామెంట్లు చేయాల్సిన అవసరం లేదు, మనకు డైరెక్ట్ ఫోనే చేయవచ్చు. హలో, నమస్తే అన్న. ఫైన్ అన్న, మీరు ఎట్లున్నారు? సూపర్. చెప్పండి అన్న. కాంగ్రెస్ కు ఓటేసిరి, మోసం, ఇంత మోసం అయిపోయిందన్న. రైతు బంధులు కనీసం పింఛన్ కూడా కొంచెం గట్టిగా మాట్లాడండి అన్న. కనీసం పింఛన్ 4,000 ఇస్తా అన్నారు, గదే 2,000 ఇచ్చిర్రు. అది మొన్న బల్మీటికి మొత్తం అంత ఘోరం ఉందన్న. ఓకే, కరెంటు కూడా కరెక్ట్ వస్తలేదు. ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా పోయింది. ఏర్పడకుండా 1/2 గంట 6 గంట అట్లా తీసేసుకుంటా. బస్సులలో ఇబ్బంది. అసలు మనం మొబైల్కైతే అసలు విలువే లేదన్న. బస్సులో ఉంటే కూడా వేస్ట్. ఘోరం ఉంది. ఏమనంటే ఢిల్లీ 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 కేసీఆర్ అన్నట్టు ఖర్చు జరుగుతుంది. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు బేబీ. కరెక్ట్ మాట్లాడింది అన్న కేసీఆర్. కాకపోతే థ్యాంక్ యూ అన్న. తినే కంచాలం మన్ను వస్తున్నారు, ఇప్పుడు బాధపడతారు. అవును, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా. హలో 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 సార్, రైతు బంధు పడతలేదు సార్. అదే రేవంత్ రెడ్డి అదే మరి పడుతుందా లేదా అనే కాల్ పెట్టిండే. తెలంగాణ ప్రజలందరూ తెలవాలి కదా. ఆయన సార్ ఈ రేవంత్ రెడ్డి గెలిచి కూడా ఏం మతలబు లేనట్టుంది. అంతేనా? మరి ఏమో సార్, అట్టిగా మాటలు కోతలు కూసినట్టు కూసిన మాటలు ప్రజలకు పెట్టేనికి ఏం చేస్తుంది సార్? ఏం పని చేయదు. అట్టిగా మాటల మీద వెళ్ళగొడుతుందని. అప్పుడు ఓటు ఎవరికి వేసినావా మరి? మీ ఓటా? మేము ఓటు వేసినాం, కాంగ్రెస్ వేసినాం. ఏమంటే ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు అనుకున్నాం కానీ, ఎమ్మెల్యే పోటీ కానీ ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు అనుకున్నాం కానీ, ఇట్లా ముఖ్యమంత్రి మంచి పని చేయడానికి ఓడగొట్టేసి ఈయన చేస్తే ఈయన మంచి చేస్తారని చేస్తే ఈయన అట్టి వేస్ట్ కదా అన్నట్లు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లుంటాడు నువ్వు కాంగ్రెస్ కి ఓటేసినాక? మరి అది కాదు. ఇప్పుడు మనకేమనంటే ఈ లోకల్ పూర్తికి ఎమ్మెల్యే మంచిగా ఉంటాడు కదా. అవును, ఎమ్మెల్యే గెలిపిస్తే అక్కడ మీద ముఖ్యమంత్రి ఆయన ఉంటుండదు అనుకో. మనం ఒకే వేస్తే గెలుస్తాడు అన్నట్టు ఏముంటదని. అవునవును, అందు గురించి చేసినా కానీ ఆయనకు వేసి కూడా వేస్ట్ ఉన్నట్లు. అంతేనా? అయినా కానీ సార్, ఆయనకు కేసీఆర్ ఉన్నంత అనుభవం ఈయనకు లేదు.
ఆయనకు అనుభవం లేకనే ఇట్లున్నాయి మరి పని. అది ఎప్పుడు వేస్తాడు సార్? ఇక అడగాలి, ఆయనకే తెలియాలి రేవంత్ రెడ్డి గారికి. అంటే ఇప్పుడు నీ ఫోన్లో చూసి నీ నంబర్ చూసి ఇప్పుడు చెప్తే నంబర్ చూసి నీ నంబర్ కొట్టినావు అన్నాడు. అవునవును, థ్యాంక్ యూ. హలో, నమస్తే రంజిత్ భాయ్. నమస్తే అండి, చెప్పండి. రంజిత్ భాయ్, ఇంకా రైతు బంధు వల్లే 1 ఎకరా 36 గుంటలు ఉంది. ఇక నేను నర్సాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, అదే మీకు చెప్పుదాము అని. ఓకేనే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చెప్పలే, తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లవారు, చాలా ధైర్యవంతులు, చాలా చైతన్యవంతులు. మార్పు మార్పు అని చెప్పలే. 3 నెలల తర్వాత ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరు ఒక 3 నెలల తర్వాత మళ్ళీ నా అడుగు జాడల్లో నడవపోతే అడుగుర్రి, మీరు చూడు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు బొమ్మిడి రంగారెడ్డి, వనస్థలిపురం. చెప్పండి సార్. ఏంటి మీ ప్రోగ్రామ్ ఇప్పుడు దేని మీద? ఇప్పుడు ఏంటి అంటే 30 రోజుల పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంక్రాంతికి సంబంధించి కష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా అని పెట్టామండి. సంక్రాంతి మీద? అవునండి, ఓవరాల్గా. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారా, యువత ఎట్లున్నా 30 రోజులలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ చేస్తా అని చెప్పారు కదా, ఎట్లా వాళ్ళ పాలన మీద రివ్యూ. ఇప్పుడు 30 రోజులలో ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నప్పుడే చెప్పండి అన్న. 30 రోజులు కాలే గవర్నమెంట్ ఏర్పడి అప్పుడే ఏం చేస్తారో ఎలా చేస్తారు? ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటేనే దాన్ని అన్న, ఒక మాట అన్న, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారా ఇదంతా కాదు. ఏంది డిసెంబర్ 9వ తారీఖు రైతులకు ఇట్లా పోయి అట్లా తెచ్చుకొని వాళ్ళు హామీ ఇచ్చిలు, తెలంగాణ రైతాంగం నమ్మిరు. దాని తర్వాత 4000 పింఛన్ ఇస్తా అన్నారు. ఒక్క నెల ఆగండి, అధికారంలోకి వచ్చిన నెలలో ఇస్తామని చెప్పిళ్ళు. దీనివల్ల ప్రజలందరూ నమ్మి ఓటు వేసిళ్ళు. నమ్మకం కోల్పోయిరా లేదా అనేది ప్రశ్న. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కుటుంబమా ఈ ఫిలాసఫీలు చెప్పుకుంటూ ఉండదు కదన్నా. ఇప్పుడు రైతులు, ఆటో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా. రైతులకు రావాల్సిన అమౌంట్ మీద మీరు మాట్లాడుతున్నారా ఇప్పుడు? అవునండి, అన్ని విషయాలండి. చేస్తే సెట్ చేస్తాడు, టైం పడుతుంది కదా. టైం అంటే కేసీఆర్ ఆడ 7000 కోట్లు పెట్టాడండి, ఎన్నికల కూడా అని ఆపిరు కదా. ఆ డబ్బులు వేయాలి కదా రైతులకి. 7000 కోట్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి, మీరు వేయట్లేదు రైతులకు అంటున్నారు. అవును, రైతులకు ఇయ్యాలనా, ఇయ్యొద్దా, ఎప్పుడు ఇయ్యాలి, ఏమి ఇయ్యాలి అనేది దాని మీద ఇప్పుడు టైం ఏర్పడి ఒక 15 రోజులు కదా వేస్తాడు. ఎక్కడ మని ఉంది, ఎక్కడ ఎడబెట్టిపోయిండు, దోసుకొని తిన్నాడు కదా మొత్తము. తీసుకున్నాడు లెక్కలు. తీయనియండి, తీయనియంలో తప్పు లేదు, కానీ మాట ఇచ్చినప్పుడు మొదలు కొడుకు ఎంత తిన్నాడు, కవిత ఎంత తిన్నాడు, కేటీఆర్ ఎంత తిన్నాడు, హరీష్ రావు ఎంత తిన్నాడు. అయ్యో సార్, నేను ఒకటి చెప్పనా, 30 రోజులలో వాళ్ళు ఏదలుచుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఈడీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, దర్యాప్తు సంస్థలతో చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట 9వ తారీఖు రైతులకు సంబంధించి ఇప్పటికీ బ్యాంకులలో నోటీసులు వస్తున్నాయని రోజు ఒక 1000 కాల్స్ వస్తున్నాయి రుణమాఫీ విషయంలో. అది పరిస్థితి. ఇప్పుడు లెక్కలు తీసినాక లెక్కల మీద ఎవరెంత తిన్నా, ఎన్ని వేల కోట్లు తిన్నాడు, ఎన్ని కోట్లు కాళేశ్వరం మీద ఎంత తిన్నాడు, ఇప్పుడు 1000 కోట్లు తిన్నాడు. ఇప్పుడు 30 రోజులు గవర్నమెంట్ ఏర్పడి మంత్రులు 10,000 అధికారం తీసుకొని. సార్, ఇక్కడ 30 రోజులైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్స్లను తీసుకుంటలేడా, లేకపోతే ఏమైనా సొంత పైసలతో తిరుగుతుండా? ఎవరు? ఆయన రేవంత్ రెడ్డి గారు? అవును, రేవంత్ రెడ్డి గారు సొంత పైసలతో ఆయన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకా ఆయన జీతం కూడా తీసుకోలేదు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్లో తిరగట్లేదు అధికారికంగా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదా? వాళ్ళు కూడా తిరిగిరు కదా, వాళ్ళు తిరిగి. అవును సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 30 రోజులలో వాళ్ళు నేనేమంటున్నా, అవును దోసుకున్న దాన్ని నిరూపిస్తారు సార్, ఇంకా టైం ఉన్నది కదా. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ పింఛను రైతులకు ఇవ్వాల్సింది, రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు కానీ పింఛను, ఈ రైతు రుణమాఫీ ఇస్తా అని మాట ఇచ్చారు కదా. 9వ తారీఖు అంటే రైతులకు ఇప్పటికే నోటీసులు వస్తాయి. కొన్ని చోట్ల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట బ్యాంకర్స్. ప్రగతి భవన్ లో 10 సంవత్సరాలు ఇలాంటి మీటింగ్ మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలే మీ టీవీ ఈ ప్రోగ్రామ్? నేను ఎందుకు పెట్టలే, ఒకసారి నా దాంట్లో వైఆర్టీవీ తెలుగులో నేను ఎన్ని వీడియోలు చేసినా అంటే 20,000 వీడియోలు చేసిన. 20,000 వీడియోలు కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంటాయి. అప్పుడు నేను మాట్లాడింది కూడా విపక్షమే, ఇప్పుడు మాట్లాడుతున్నది విపక్షమే. మీరు తెలియకపోతే నాకు సంబంధం లేదు, కానీ
20,000 వీడియోలు ఉన్నాయి. మీ 20,000 వీడియోలు చేసిన. నేను ఎప్పుడు ఫాలో అవుతాను. కానీ ఏర్పడ్డ 15-20 రోజులకి ఇంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిందా రాలేదా అనేది ప్రజల వాయిస్ వినండి. ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి కదా, వాళ్ళ మాటలలోనే మీరే వినండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. హలో చెప్పండి. బ్రదర్, కాల్ కట్ చేయకు. మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు కాల్ కట్ చేయొద్దు. చెప్పండి. మరి ఇంకా వేరే కాల్స్ కూడా ఉన్నాయి కదా, చెప్పండి. కాల్స్ అటెండ్ చేతువు. ఏర్పడి 30 రోజులు అయ్యింది. అవును. ఆయన పాలన ఎట్లుంటుందో. మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి అవుతాడు బ్రదర్. మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ దోచుకున్న తెలంగాణ ఏర్పడి దోచుకొని దాచుకున్నారు 1000 కోట్లు. సార్ ఇది మనం మాట్లాడడానికి, ఇదన్నీ మనం మాట్లాడడానికి బాగుంటాయి సార్. రియాలిటీ మీరు చూడండి. ఓకేనా? రియాలిటీ కాదు, దోచుకున్న డబ్బు ఎన్ని 1000 కోట్లు. నువ్వు మీటింగ్ పెట్టు. మీ దగ్గర లెక్కలున్నాయా? మీ దగ్గర లెక్కలున్నాయా కేసీఆర్ ఇన్ని దోసుకున్నాడని? మొత్తం టోటల్ ఉన్నాయి కదా. మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో 2 హీరోలు ఉంటారు. ఒకరు బక్క జెడ్సన్ అని ఉంటాడు. దాదాపుగా కేసీఆర్ కుటుంబం మీద అన్ని దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఫిర్యాదు చేసిండు. అది మీకు కూడా తెలిసి ఉండాలి. దాని తర్వాత శరత్ కుమార్ అని శరత్ కుమార్ అని అడ్వకేట్ ఉంటారు. మీకు ఐడియా ఉందా? వాళ్ళు అనేక కేసుల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో ఏసీలు. జస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే సరిపోతుంది, చేయమనండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఓటుకు నోటు కేసుకు సంబంధించి వాదించిన లాయర్కు ఈరోజు ఆంధ్రాకు సంబంధించిన ఇతరత్ర గతంలో వాదించిన వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి వాదించిన వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి పెట్టిలు. మరి శరత్ కుమార్ సార్ ఏం తప్పు చేసిండండి? అడ్వకేట్ శరత్ కుమార్ సారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఆయన తన కుటుంబానికి కూడా కాదని అర్ధరాత్రి అపరాత్రి కేసులను వాదించలే, పోలీస్ స్టేషన్లకు రాలే. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళనేమో పక్కన పెట్టి, తెలంగాణ కానోళ్ళని తీసుకొచ్చి, కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చితే ఏమి లేదు. ఉన్న ఆస్తులు సార్ అలాంటి తప్పిదాలు జరిగినాయి కాబట్టే అలాంటి సార్ నేను ఏమంటున్నా, ఒక్క మాట మీరు వినాలి. తెలంగాణ ప్రజలు అలాంటి తప్పుదాలు, అలాంటి పొరపాట్లు అవన్నీ అనుభవించారు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చిన ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, వాళ్ళు మొత్తం అన్నీ ఇయ్యాలనే చేయాలని అనలే. వాళ్ళు రైతులకు 9వ తారీఖు రుణమాఫీ అదొకటి, రైతు బంధు చేస్తే సరిపోతుంది. ఢిల్లీ పోయిండు కదా, ఢిల్లీ ఫండ్స్ లో ఉన్న డబ్బులన్నీ ఏదైతే కొత్త ప్రభుత్వం వస్తుందనేమో ముందే టోటల్ డబ్బులన్నీ ఖాళీ చేసి పెట్టిండు. ఖాళీ చేసి మొత్తం పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు. మీరు చూసిలా పోయి, మీరు మొత్తం డబ్బులన్నీ ఖాళీ చేసినాయని మీరు పోయి ఆర్థిక సంఘం దగ్గర కూర్చొని చూసిరా? అవును. మీరు ఏం చేస్తారండి? మీరేం చేస్తారు సార్? చెప్పండి. హలో సార్, మీకంటే నేను ప్రతిరోజు 20,000 వీడియోలు చేసిన. నాకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో క్లారిటీ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాంటి పొరపాటులు చేయొద్దని చెప్తున్నాను. కాళేశ్వరం మీద ఎందుకో నువ్వు పెట్టలేదు? ఇన్ని 1000 కోట్లు ఏం చేసినా, ఎందుకు ఇంత అప్పు చేసినావని? ఇగో మీరు నా ఛానల్ ఫాలో కానట్టున్నారు, ఒకసారి చూడండి. ఓకేనా? హలో నమస్తే అండి. హలో నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. మహబూబ్నగర్, చెప్పండి. అది రైతు బంధు గురించి మాట్లాడమని చేసిన సార్. ఏమంటున్నారు సార్? ఇది ఏం సార్, ఇంత కాంగ్రెస్ వచ్చింది, ఇంత ప్రభుత్వానికి ఇది ఏంది సార్? ఇది ఎట్లా సార్? ఇది ఇంకా ఏది కరెక్టే లేదు. ఏమంటున్నారు? ఇంకా రైతు బంధు వాళ్ళే సార్. అది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఖర్చు పడేది, అందుకని కాల్ చేసిన సార్. ఓకే అండి. హలో 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 నమస్తే అన్న. నేను చాలా పేద రైతున్నా. ఓకే. నాకు ఇప్పుడు 1 ఎకరా భూమి ఉంది. దానికి కూడా ఇప్పుడు ఇంతవరకు రైతు బంధు పడలేదన్నా. నేను హ్యాండిక్యాప్ అయినా మొన్ననే. అయితే ఇప్పుడు ఇంకోటి దయచేసి ఒకటి చెప్పండి. పదకొండ గ్రామంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉందన్న.
వాళ్ళకు మొత్తం మేనేజర్ నుండి ఏది మొత్తం స్టాఫ్ మొత్తం రిమూవ్ చేయాలన్నా. వాళ్ళు ఖాళీ 50,000 రూపాయలు ఏంటది లోన్ ఇస్తే దానిలో 4,000 రూపాయలు వాళ్ళు లంచం తీసుకుంటారన్నా. అవునా? మరి టూ మచ్ అన్నా. అది రైతు వేదిక ఉంది, దానిలో కూడా ఇచ్చాను. ఇంకోటి ఇంకో దేవరకొండ రైతు వేదిక పోయి చూడమని చెప్తారు బాలు నాయక్ మా ఎమ్మెల్యే. మరి టూ మచ్ చేస్తారన్నా. మరి ఎందుకంటే నాకు 50,000 రూపాయలు 4,000 తీసుకుంటారన్నా. ఇప్పుడు మీకు ఎప్పుడు తీసుకున్నారు? నాకు ఈ వారమైంది. 50,000 ఇచ్చి 4,000 తీసుకున్నారు. 2 కోళ్ళు తేయమంటాడు. ఎక్కడ మీది ఏ గ్రామమే? మీది ఏ గ్రామం? ఏ గ్రామం? మాది మదిగుండ గ్రామం అన్న. మదిగుండ గ్రామంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందరినీ రిమోట్ చేయాలన్నా. ముదిగుండ గ్రామంలో సరిగా మాట ఇగో నేను ఒకటి చెప్తున్నా, ఒకటి చెప్తే ఇంకోటి చెప్తే ఇంకోటి. ఆయన ఏం చెప్పుడు అదే మాట నాకు తెలియదని చెప్పేస్తారు. బాబాయ్ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం బాబాయ్, మీ గ్రామం ముదిగుండ, మండలం ఏది వస్తుంది? మండలం దేవరకొండ మండలం, ముదిగుండ గ్రామం. ముదిగుండ. మీ పేరు? జబ్బర్. నా పేరు పంజాబ్ నేషనల్ బ్యాంక్. మీ పేరండి? జబ్బర్ అన్న. ఇంటి పేరు? కుర్ర జబ్బర్. అయితే మీరు ఎంత 50,000 తీసుకున్నారా? 50,000 తీసుకుంటే 4,000 తీసుకున్నారన్నా. మరి ఫిర్యాదు చేయలే బ్యాంక్ మేనేజర్ కి? చేసిన వాళ్ళందరినీ ఇవ్వాలి స్టాఫ్ అందరికి. అది చేయలే ఇది చేయలే అని చెప్తున్నారు. ఇంకేమంటాను, కోళ్ళు తీసుకురమ్మంటారా? ఆ కోళ్ళు కూడా తేమంటున్నారు. తీసుకపోకపోయినా ఇంత అలా ఎండ్రీని కలిపి తీసుకపోకపోయినా సార్? ఇంత ఎండ్రీని పురుగు మందులు కొట్టేది ఉంటది కదా, అదే వాళ్ళు ఇంత కలిపి పట్టుకపోకపోయినా. నాకు ఎకరా భూమి ఉంది. ఎకరా భూమికి ఇంతవరకు రైతు బంధు పడలేదు. నేను నా తప్పేందంటే ఏటీఎం బ్లాక్ చేయమంటే నాకు అకౌంట్ బ్లాక్ చేసింది. సరే అకౌంట్ ఓపెన్ చేయించా. ఎప్పటికీ ఇవాళకి 4 రోజులు అయిపోయింది. ఆగవా? కావాలంటే వేరే దగ్గర పోయి చూసుకొని నువ్వు రైతు వేదిక అని అంటున్నారు. ఎకరా భూమి అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు ఎకరాకు నేను ఆల్రెడీ వేసేసిన అంటున్నాను. ఇంతవరకు నాకు ఎకరా భూమికి డబ్బులు రాలే. మరి ఇది న్యాయమా? అన్యాయమే. మరి రైట్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను రోజు న్యూస్ వింటున్నా. ఓకే 2 years అయిపోయింది నేను చూడబట్టి న్యూస్. రోజు న్యూస్ వింటున్నా ప్రతి రోజు. అందుకని నేను మీ నంబర్ నేను నోట్ చేసి చెప్తున్నా. ప్లీజ్ ఏమనుకోకు. ఓకే బాబాయ్. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. హలో నమస్తే అండి, చెప్పండి. ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. చెప్పండి. నేను ట్రై చేస్తున్నా అసలు లైన్ కలుస్తూనే లేదు. ఇక చాలా కాల్స్ వస్తున్నాయి కదా. మీ సబ్స్క్రైబర్ నేను. ఓకే, అయితే మీకు విషయం మాట్లాడాలి సార్. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు రైతు బంధు అంటారు కదా. అవును. రైతు బంధు మాత్రం వాళ్ళు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు అని అనుకోవడము మన బుద్ధి తక్కువైపోతుంది సార్ మనది. ఎందుకు అంత మాట అన్నారు? కాదు, వాళ్ళ చరిత్రనే కాంగ్రెస్ చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఇది నిజం. ఓకే. గంతం ఇప్పుడు మనకు కేసీఆర్ గారు మా అధికారాన్ని చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎవరిని కూడా ఇండ్లకెంచి బయటకు రానియలేడు సార్. ఎవరిని కష్టపడలేడు. లక్షల జీతాలు తీసుకునే ఎంప్లాయీస్ ని మన ఇంటికి పంపించి మన బాగోగులు మన ఈ పరిస్థితి ఏంటిది, చిన్న ఉన్నాడా పెద్ద ఉన్నాడా, ప్రాబ్లం ఏంటిది, రోగం ఏంటిది, నొప్పి అన్ని తెలుసుకొని ఒకటే రోజు మొత్తం అన్ని వివరాలు తీసుకొని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసింది అందరికి. వీడికి ఏం కావాలా మనకు అడగకుండా ఇచ్చింది అన్ని. ఏ రోజు ఒక కాగితం పట్టుకుని మనం ఎటు తిరగలేదు. వచ్చి రాగానే రోడ్ల మీద అందరి రోడ్ల మీద పంపించేసి అందరు ముసలోళ్ళని ముట్టుకోని ఇచ్చిన పాంప్లెంట్ కూడా ప్రజాపాలన ఫామ్ కూడా సరిగ్గా లేదు. అది అకౌంట్ నంబరే లేదన్నా. ఆయన ఏమి ఇస్తారు సార్? ఎట్లా అనుకుంటారు మరి ఇస్తారని? అది తప్పది. మన వాళ్ళు కూడా ఏదో ఆశ పడిపోయి చేసిరు తప్పించి పల్లెటూర్లలో నిజంగా ఒరిజినల్ గా పల్లెటూరు వాళ్ళందరూ మిస్గైడ్ అయిపోయారు సార్. అంతా ఆవుని కొడితే మాకైతే పైన కేసీఆర్ ఉంటారు అనుకున్నారు. వాళ్ళకి తెలియదు ఈ లేకపోతే ఆయన ఉండడానికి. అవును.
ఇప్పుడు అందరు బాధపడుతున్నారు. ఇక అవును, చాలా మంది బాధపడుతున్నారు. మంచి అన్నం ప్లేట్ల మంచి రకరకాల కూరలతో అనిపెట్టింది సార్. ఈయన రాగానే ఇంత అన్నం పడేసి ఇంత తొక్కు పడేసిండే. ఇక ఆ తొక్కు కూడా తొక్కలేదు, ఆ తొక్కు కోసం నేను కూడా ఉన్నది ఇప్పుడు మనం. అవును, ఇది మాత్రం 100% తప్పు. మళ్ళీ ఇంకోటి సార్, కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం ఎన్ని పైసలు తింటూ అన్ని పైసలు తింటుందంటే భూప్రపంచం మీద రక్తాన్ని కనిపెట్టింది ఏ శాస్త్రం కనిపెట్టలేదు సార్. అది ఎక్కడ కూడా ఉత్పత్తి కాదు, అది మానవ శరీరంలోనే ఉత్పత్తి కావాలి. అట్లనే వాటర్ కూడా ఏ ఫ్యాక్టరీలో ఏ సైంటిస్టులు కనిపెట్టలేరు, అది దొరికిన దానికేం తీసుకోవాలా. అవును, అంతే. అది లక్షలు ఖర్చు పెట్టిందా 2 లక్షలు ఎప్పుడంటే లక్షలు ఖర్చు పెట్టి తాగుకుంటామా సార్ మనం? ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, బాగా దాయం అవుతుంది. 20 రూపాయల లీటర్ బాటలు 40 రూపాయలు అంటే పచ్చి తీసుకుని తాగుతాం మనం. అవును, అట్లనే దొరికిన దానికేసి పెట్టిండొచ్చు, ఖర్చు ఎక్కడ పెట్టిండొచ్చు. దానికి ఖర్చు నీళ్లు కావాలి కాబట్టి ఎన్నైనా ఖర్చు అవుతుంది. అవును, దానికి ఇంతకని మరి ఇప్పుడు మీరు వేయరు. ఇక ఇప్పుడు మీరు ఏదైతే తమిళనాటికి తీసుకొస్తా అంటున్నారు నీళ్లు బండి పడేయారు గంగనమనిగా అన్ని చాలు చేయరు. ఇక చాలు చేసి మాకు ఇక నీళ్ళు ఇట్లా ఉరిగిపోయారు. ఇక నీళ్లు అద్దంటున్నావు. ఏమైనా ఒకటి లంగముచ్చట్లు ఈ పొద్దు వచ్చినప్పటి నుంచి వాళ్ళని అలా వ్యవహారం చూడండి సార్. ఏం తీసుకపోయి వాళ్ళని జైలు వేయాలా, ఏం చేస్తే వాళ్ళని హైలైట్ చేయాలా, ఏం తీసుకపోయి ఇదే ఆలోచన ఉంది. కానీ ఏ ఒక్క రోజైనా కానీ అది మీరు చేసే కార్యక్రమం మీరు చేసుకోవాలి. పబ్లిక్ ఏం చెప్పాలంటే చెప్పుకోండి. మేము ఇట్లా ఇచ్చిన అబ్బాయి గిట్లా అనుకున్నాము, గిట్లా కాలేదు, మేము గిట్లా చేయాలనుకుంటున్నాము, గిట్లా చేయొద్దనుకుంటున్నాము, మాకు ఈ ప్రాబ్లం అది ఎవరు చెప్పడం. ఒకటి రైట్. థ్యాంక్ యూ. ఏమనుకోకు, చాలా కాల్స్ వస్తున్నాయి. హలో నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోడంగల్ నియోజకవర్గం సార్ మాది. చెప్పండి. ఈ రైతు బంధు వేస్తాడా సస్తాడా నాకు అర్థమైతే లేదు సార్. మేము సావానికి అయింది మాది. అరే మీరు కొడంగల్ నియోజకవర్గం అంటే మీ ఎమ్మెల్యేనే కదా? మా ఎమ్మెల్యేనే తనకు దించిన పాము లాక మాకే చుట్టుకున్నాడు, గొంతుకు చుట్టుకున్నాడు సార్ మాకు. అరే మీరు ఓటేసి గెలిపించారు కాదే? మేము అస్సలు ఓటేసి గెలిపించినామా ఓటేయకుండా గెలిపించినామా కానీ మాకే మెడకు ఉచ్చు బీసుకున్నా సార్. చేనుకాడ పోయి చెట్లకు తాళ్ళేసుకొని ఉరి కిందికి దుంకనికి అవకాశం వచ్చింది ఇప్పుడు. ఓకే. ఏం చేయలేదు సార్. ఇది వరకు నారుమల్లు వేసుకొని ఊకే కూర్చున్నాం ఆల్రెడీ. బోల్రా నీళ్లు లేవు, ఏమి లేవు, కరెంటు సక్రమంగా వస్తలేదు, ఏం చేయాలో అర్థం అయితలేదు సార్. ఇక సావానికి ఒకటే రేటు కానీ ఉండదు. ఓకే. ఆయన ఇక్కడ ఉట్టి పెరిగిండా ఇక్కడ మా నియోజకవర్గం అంటే ఎక్కడో ఉట్టి పెరిగి వచ్చి ఈడ అప్పుడు చంద్రబాబు నాయుడు తోలితే ఇక్కడ వచ్చి నా నియోజకవర్గం అని ఎంత పేదగా పీకేసుకుంటున్నాడు. ఎక్కడ నియోజకవర్గం అయినది అక్కడ ఎక్కడ చెల్లక ఇక్కడ వచ్చి ఏదో ఇప్పుడు సీఎం అవుతున్నాడు అని చెప్పేసి జనాలు అట్లనే గుడ్డిగా నమ్మి ఓట్లేసిండు సార్. ఏం చేయలే. అది ఇప్పటికి రుణమాఫీ అది రైతు బంధు చేస్తున్నాడు. రైతు బంధు అది ఆనే ఖాతాలనే తిరుగుతున్నది. అది వేసుడా లేదు, పీకుడా లేదు. మళ్ళా ఈడనేమో వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. అది రేపటి నుండి సమీక్ష అంట. మళ్ళా అది ఏం చేస్తాడు ఉన్నాయేమో ఏనే లేడు. మళ్ళా దీని గురించి ఎంక్వైరీ పెడుతున్నాడు. ప్రాజెక్టుల గురించి పోతున్నా. ప్రాజెక్టులు ఏంటో ఎవడు పోవాలి, ఎవరు రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళ కేసు అస్తే అయిపోయింది కదా రైతులకు. ఇక్కడ ఉన్న మొగోనికి వేయలే ఎవడగానే. రైతులు ఇప్పుడు పొలాలు మంచిగా నార్మల్ గా కట్టుకున్నారు. వానికి వేస్తే వాడు ఏమన్నా సంతోషపడతాడు. ఈడ వేయకుండా ఎక్కడెక్కడనో అక్కడ దావతులకు అక్కడ లండన్ పోతా, నేను ఇక్కడ పోతా, ఢిల్లీకి పోతా అంటే ఎవరు నమ్ముతారు సార్? అరే ఇంత అన్యాయం. ఈయన వస్తే ఏమో మంచి జరుగుతుంది అనుకొని చేసిండ్రు ప్రజలు. గాని ఈయన అసలు ఏం చేస్తున్నాడేమో అర్థమైతలేదు. ఏం చేయాలనో మాకే అర్థమైతలేదు. ఇవి బోర్లేమో పోస్తలేవు, ఎండాకాలం వచ్చింది, మాకేమో నీళ్లు లేవు, ఏమి లేవు తాగడానికి. ఈయన వచ్చినప్పటి నుండి కరెంటు పోతుండదు, నీళ్ళు అసలు సక్రమంగా మిషన్ భద్రత నీళ్ళు వస్తలేవు. ఏం చేయాలనో మాకే అర్థమైతలేదు. ఇది మీరే ఏమన్నా మీ ద్వారా ఏమన్నా పరిష్కారం అవుతుందో ఏమో. మీరు గిటంగా మస్తు అప్పుడు ప్రగతి భవన్ కోతే గిటంగా లోపలికి రానియలేదు. నేను న్యూస్ లా చూస్తానుండా. ఈయన ఎక్కడ దరిద్రంకి వచ్చేనేమో మాకు అర్థమే అయితలేదు. ఈయనకేమో ఉంటేమన్నా మంత్రిగా చేసింటేనేమో ఏమన్నా ఉండే అవగాహన. ముఖ్యమంత్రి పీఠ మీద వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు?
చలో ఢిల్లీ అంటే చలో విమానం ఎక్కే చలో ఢిల్లీ పోయేది. వాళ్ళు ఏమన్నారు తొక్కితే ఇట్లే ఊపుతాడు అంతే. ఇక లేకుంటే ఇక్కడ కూర్చుంటాడు అంటేనే. వాళ్ళు ఏం చెప్తే గదే. ఇంట్లో ఉండి బాగా ఏమో సిస్టమ్ కొట్టుకుంటా కూర్చుంటాడంట. ప్రగతి భవన్ కోనికి ఆయనకు రాదంట. ప్రజాభవన్ చేసిన ప్రజాభవన్ లో కూర్చొని సిస్టమ్ కొడితే తెలుస్తుంది కదా సార్. అవును. ప్రగతి భవన్ లో కాకుండా ఇంటికాడ సిస్టమ్ ఏం కొడుతున్నాడు. ఈ అప్పులు 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 లంక బీందెలు ఈ బీందెలు ఆ బీందెలు అంటాడు. అప్పులు ఉన్నాయి ముందే తెలుసు. మరి ఇప్పుడు నువ్వు అప్పులు చేయకపోతే మరి నీ ఆస్తులు అమ్మి పెడుతున్నావు ఎవరికన్నా. అవును. ఎవరికన్నా నీ ఆస్తులు గిటంగా అమ్మి పెడుతున్నావా? మొన్ననే తీసుకున్నావు 1300 కోట్ల 13,000 కోట్ల తీసుకున్నావు. అవును. నాకు ఇంకా లెక్కలు సరిగా తెలియదు కానీ నువ్వు చూస్తున్నా అంతే. సాధారణంగా రైతుని నేను. నాకు అన్ని లెక్కలు తెలియదు సార్ అంతగానము. కానీ ఈయన అప్పులు చేసే కదా పెట్టేది సారు. ఈయన ఆస్తులేమి అమ్మడు. మీరే మీ ద్వారానే మాకేమన్నా న్యాయం జరుగుతాయని చేసుకున్నా కానీ మాకేమన్నా మీరే సాయం చేయలేదు సార్ మీ ఛానల్ ద్వారా. రైట్, థ్యాంక్ యూ అండి. తప్పకుండా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కొడంగల్ బిడ్డ కూడా అట్లా చెప్పవచ్చు. ఇక ఏం చెప్తాం, మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజల. కొడంగల్కు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన బిడ్డ కూడా చెప్పవచ్చు. హలో, నమస్తే సార్. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇది వికారాబాద్ జిల్లా. చెప్పండి. రైతు బంధు చేస్తలేరు సార్, వడ్ల బస్ చేస్తలేరు సార్, రుణమాఫీ చేస్తలేరు. ఇప్పుడు మేము గవర్నమెంట్ కుట్టలేము సార్. నెలలు అవుతున్నాం సార్, నెలలు అవుతున్నాం. ఇప్పుడు మేము నాట్లు కట్టుకోవాలి, మేము ఏం చేయాలి? నాడు సుఖాలు పోసుకున్నాము మేము. వడ్ల పైసలు రైతు బంధు ఇస్తలేదు, వడ్ల పైసలు ఇస్తలేరు, రుణమాఫీ చేస్తలేరు. ఏం చేయాలి సార్ మేము? ఇక చిన్న మేము 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నాం సార్. మేము పెద్ద భూస్వాములు అమ్ముతాము. ఎక్కడన్నార వడ్ల పైసలు ఏం చేస్తారు? బిల్లులు చేసి లేదు సార్. అవునవును. మేము ఏం చేస్తాం? మేము ఎవరు కాదు ఇప్పుడు. అది నా పరిస్థితి సార్, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. అదే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదండి అధికారంలోకి. అవును. ఇది ప్రజాపాలన పెట్టారు కదా సార్. అవును. మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 25 కిలోల బియ్యం 1100లకు వచ్చేది, ఇప్పుడు 1600 అయింది. ఇది ఫ్రీ బస్ అని పెట్టారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు రోజు బస్సులో తిరగదు కదా సార్. అవును. మరి ప్రజాపాలన అన్నప్పుడు పేద ప్రజల కోసమే కదా పాలన ఉండాల్సింది. అవును. మరి ఫ్రీ బస్ అని పెడితే అది పేద ప్రజలకు ఉపయోగం ఉండదు కదా సార్. కూలి చేసుకునే వాళ్ళు వారం అంతా పని చేసుకుని సండే రోజు 1 రోజు మాత్రమే ఇంటికాడ ఉంటారు. వాళ్ళు ఫ్రీ బస్ అవసరం ఉండదు కదా సార్. వాళ్ళకి ఎక్కువ నిత్యావసర సరుకుల మీద కొంచెం అది రేట్లు తగ్గిస్తే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. ఏమైనా పింఛన్లు యథావిధిగా ఇవ్వాలి. కొద్దిగా గొప్ప ఎకరము అర్ధ ఎకరము ల్యాండ్ ఉంటది. అవును. ఆ రైతు బంధు కంటిన్యూ చేయాలి. తర్వాత ఇంకా పేదవాళ్ళకి ఇంపార్టెంట్ ఏముంటదంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. అది ఇంప్లిమెంట్ కంపల్సరీ చేయాల్సి ఉంటది. ఇది కానీ నిత్యావసర సరుకుల మీద రేట్లు పెంచేసి ఫ్రీ బస్ అని పెడితే రోజు బస్సులో తిరగదు కదా సార్. అవును. పాయింటే కదా. అవును. ఇట్లాంటివన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నవి, ఎవరి ప్రజాపాలన అర్థం కావాలి. దీని మీద కొంచెం మీరు క్వశ్చన్స్ వేయాలని రిక్వెస్ట్. ఓకే, తప్పకుండా. ఓకే, రైట్. తెలంగాణ ప్రజలారా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని విషయాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. నమస్తే అండి. మీ స్టూడియో ఎక్కడ ఉందన్న? హైదరాబాద్ తార్నాకాల. హైదరాబాద్ ఎక్కడన్నా? తార్నాకాల. లొకేషన్ పంపిస్తారా? మీ స్టూడియో కొంచెం మాట్లాడతాను నేను. తప్పకుండా. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ పెట్టండి, పంపించేస్తాను. డీటెయిల్స్ ఏం పంపించాలన్నా? హాయ్ అని పెట్టండి, లొకేషన్ అని సైడ్ మీ అని పెట్టండి. సో వాట్సాప్ లో హాయ్ అని పంపిస్తా.
అదే మన రైతు బంధు కొంచెం నేను ఆటో నడుపుతా హైదరాబాద్ వనపర్తి జిల్లా ఆటో నడుపుతా నేను కొన్ని ఈ నడిమల్లో విన్నాను ఆ 2 కలర్ల మనిషి ఉన్నాడు చూడు మంత్రి అంటే ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఆయన పేరు నేను పెట్టుకున్నా ఏం పేరే 2 కలర్ 2 కలర్ అంటే సగం తెల్లగా ఉన్నాడు సగం కర్రగా ఉన్నాడు కదా అంటే ఎవరాలు నాకు తెలియదే మన మంత్రి ఆయన ఏంది ఇది బస్సులకు మంత్రి ఉన్నాడు చూడు పొన్నం ప్రభాకర్ అన్ననా 2 కలర్ మనిషి ఉన్నాడు చూడు ఆయన 2 కలర్ కేసీఆర్ పేరు మీద ఆయన ఎట్లా పెట్టింది చూడు ఎవరు ఆయన ఈ తిన్మార్ మల్లన్న అట్లా నేను కూడా ఆయన పేరు పెట్టుకున్నా ఎందుకే ఇప్పుడు ఆటోలు ధర్నా చేస్తే చచ్చిపోతే టిఆర్ఎస్ వాళ్ళు పంపిస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు అని చెప్తున్నారు కదా అది మేము కూడా చెప్పుకున్నాం కదా ఏడ జెండా చూసి టిఆర్ఎస్ మన జాబ్ వాళ్ళు జాబ్ రాదని చనిపోయిండ్రు కదా అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ గా చనిపోయింది అందరికి రైతు బండి ఆ రోజు సీతాకర్ చెప్పింది ఏం అల్లరి జగన్ కరెంట్ పోయింది అని చెప్పింది కదా అవునవును అందుకోసం మీరు లొకేషన్ స్టూడియో వచ్చినా మాట్లాడతాను నేను కొంచెం తప్పకుండా మీరు ఒకసారి మీ పేరు లొకేషన్ సెండ్ మీ అని చెప్పండి నేను పంపిస్తాను ఆధార్ కార్డు పెడతా చూడు కాదు సెండ్ మీ లొకేషన్ అని పెట్టే ఎందుకంటే చాలా నెంబర్లు ఉన్నాయి అందుకని సెండ్ మీ లొకేషన్ అని పెట్టా పెట్టేసి నేను పంపిస్తాను పండుగ తర్వాత వస్తా ఇప్పుడు ఎందుకంటే ఊర్లో ఉన్నాను ఫిలాలు సరే తప్పకుండా రా స్టూడియోలో కొంచెం మాట్లాడాలన్నా నాకు చాలా రోజుల నుంచి చిల్కపోయిన అన్న కూడా ఫోన్ చేసిన నడిమల్లో మీకు ఫోన్ చేసిన మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి మళ్ళా మన తెలంగాణ 24 ఉంది చూడు మన హరీష్ రావు వాళ్ళ ఊర్లో ఆయన కూడా ఫోన్ చేసి లొకేషన్ సెండ్ చేయండి అంత దూరం ఎక్కడ పోతే మన హైదరాబాద్ చూసుకుందా అని చెప్పిన ఆ తీర్మానం మళ్ళీ నాకు ఫోన్ చేసిన ఆయన నాకు 100% 100% ఆయనకు తిట్టాలనే నాకు ఉంది ఎందుకే ఎందుకంటావన్నా ఎందుకా సరే కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ ఆయన కూర్చోకపోతే తెలంగాణ వస్తుండే నాన్న ఒక పని చేస్తున్నావు ఓకే నేను ఆటో ఎందుకు నడుపుతా 2 లక్షలు పెట్టుకొని ₹1 రావడం కోసం బతుకుతానా లేదా రూపాయి రాకుండా ఊకే నేను పని చేయాలని బతుకుతానా రూపాయి రావడానికే పని చేస్తావు సరే రేవంత్ రెడ్డి వచ్చిండు ₹1 అప్పు చేయకుండా వాని ఆస్తులు అమ్మి వాని పెండ్లం పిల్లలు అమ్మి తెలంగాణ చూడాలి కదా అట్లెట్లుంటది మన సొమ్ముతోనే కదా ప్రభుత్వ పాలన మరి కేసీఆర్ దొంగతనం చేసినప్పుడు రేవంత్ ఎందుకు అప్పు తీసుకోవాలి అది ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా అభివృద్ధి చేయాలంటే అప్పు చేయాలి కదా మరి కేసీఆర్ చేసింది ఏమని అభివృద్ధి ఎందుకు దొంగతనం చేసింది కేసీఆర్ అప్పు చేసిండు కేసీఆర్ ఎట్లా దొంగతనం చేసిండే అవును మరి అప్పు చేసింది కూడా కేసీఆర్ కదా రేవంత్ రెడ్డి చేసి కూడా అప్పు కదా అవును ఇద్దరు చేసేది అప్పులే మరి కేసీఆర్ చేసినంత అభివృద్ధి చేస్తారా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది మా ఊరికి మా వనపర్తికి ఏ మొగోడు తెలుగుదేశం ఉన్నది కాంగ్రెస్ ఉన్నది ఏ మొగోడు మా ఊరికి రోడ్ వేయలేదు ఇప్పటిదాకా కేసీఆర్ వచ్చిందనే రోడ్ వచ్చింది మా ఊరికి డాంబర్ రోడ్ అది కూడా ఓకే వనపర్తికి యా మొగోడు పుట్టలేడు ఆ ఇల్లు కొంచెం రోడ్ పెద్దగా చేయనీకి యా మొగోడు నేను అంతకుముందు తెలుగుదేశంకి ఓటేసాను కాంగ్రెస్ ఇప్పటిదాకా ఓటేయలే ఏను కూడా ముందల మరి కేసీఆర్ కేసినావా 100% కేసీఆర్ నేను చెప్తున్నా కదా నేను ఇప్పటిదాకా కాంగ్రెస్ ఓటేయలేదు తెలుగుదేశం కేసినా కాంగ్రెస్ కేసీఆర్ కేసినా ఓకే కానీ ఏ మొగోడు పుట్టలే మాకు రోడ్డు కొంచెం జరపడానికి వనపర్తి ఈరోజు ఎంతో వనపర్తి అభివృద్ధి మా నాయన మస్కట్ లో ఉన్నాడు ఆయన వనపర్తికి వస్తే పరిశాన్ అవుతాడు వనపర్తి అని అందుకోసం చెప్తున్నా నేను కొంచెం స్టూడియో వచ్చి లైవ్ మాట్లాడతా ఇప్పుడు మరి ఒక మాట అన్నా మళ్ళా కేసీఆర్ వస్తేనే మంచిదా 100% ఓకే ఆ రోజు అసెంబ్లీలో చెప్పింది కదా మన కేటీఆర్ అన్న మనం అప్పు చేసుకున్నదే చెప్తాడు కానీ మనం సంపాదించి పెట్టి అది చెప్తలేడు అని అదే కదన్నా అన్ని సరే రావే నువ్వు చాలా ముచ్చట్లు ఉన్నట్టున్నాయి నీ దగ్గర నువ్వు రా వస్తాం ఎందుకంటే నేను కూడా ఒక వార్డ్ నెంబర్ పైపుల్ని తాండాలా ఓకే ఎందుకంటే అభివృద్ధి అప్పు హలో నమస్తే అండి నమస్కారం అండి మేడం నమస్తే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఛానల్ కి చాలా సపోర్ట్ చేస్తున్నానండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి చాలా బాగా క్లియర్ గా అనలైజ్ చేసి అందరికి తెలిసేలా చెప్తున్నారు సో నేను మీకు రియల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఒకటి ఏమనుకుంటున్నానంటే, నేను అనుకున్నది క్లియర్ గా, నాకు చాలా రోజుల నుండి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఛానల్ త్రూగా జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక కామన్ ఉమెన్ అండి. నాకు ఏ పార్టీతోని సంబంధం లేదు. ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఓకే వైఆర్ మీ ఛానల్ తరఫున వాళ్ళ పర్సన్స్ ఏ ఉంటారు, వాళ్ళే కాల్ చేస్తుంటారు అని చెప్పేసి అనుకుంటారు, చూసే వాళ్ళు అనుకుంటారు. సో ఇది క్లియర్ తెలవాలి. నేను ఒక కామన్ ఉమెన్ అండి. నేను హైదరాబాద్, నా పేరు భవాని, హైదరాబాద్ సంతోష్ నగర్ నుండి నేను కాల్ చేస్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఒక కామన్ ఉమెన్. చెప్పండి మేడం. సో మేము ఫేస్ చేస్తుంది చెప్పాలనుకుంటున్నామండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పవర్ కట్ ప్రాబ్లమ్సే ఉండేవి కాదు, 24/7 ఉండేదండి. బట్ ఇది 1 month నుంచి ఆల్టర్నేట్ డేస్ 10 మాకు 6 hours ఇక్కడ పవర్ పోతుందండి. 6 hours. ఇది నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఫేస్ చేస్తుంది మేము. నేను ఒక చిన్న బొట్టికి రన్ చేస్తానండి ఇంట్లో నుంచే. సో మాకు ఎలక్ట్రిక్ మిషన్స్ ఉంటాయి. సో పవర్ లేకుండా మేము వర్క్ రన్ చేసుకోలేము. సో ఇవన్నీ నిజాలు. చాలా మంది మాట్లాడతారు, లేదు 30 days అవుతుంది కదా, ఇంకా చూడాలి కదా అనేసి చాలా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ అలా లేదు. అంత టైం ఇచ్చే టైం కూడా లేదు. ఎందుకంటే అప్డేట్ అవ్వాలి, ప్రతిదీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అప్డేటెడ్ గా ఉండేది, ప్రతి ఒక్క విషయంలో అప్డేట్ ఉండేది. సో వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మార్పు కావాలన్నారు. ఇంకా మనం బ్యాక్ వెళ్ళొద్దు కదా, ఫార్వర్డ్ అవ్వాలి. నేను ఏ రోజు నుండి అయితే నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నానో ప్రతి దాంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ గానే ఉంది. సో ప్రతి ఒక్కరు అందరి కడుపు నింపడం అనేది పాసిబుల్ కాదు. టైం పడుతుంది. ఎవరికైనా కొన్ని విషయాల్లో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సో వీళ్ళు కూడా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు. కానీ పబ్లిక్ ఏం చేస్తారంటే చాలా పిచ్చోళ్ళ లాగా ఆలోచించారు. 100% పిచ్చోళ్ళ లాగానే ఆలోచించి మనం తినే దాంట్లోనే మనం మట్టి కలుపుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, అట్లీస్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఎస్ మేము రాంగ్ చేసాము, మాకు ఎమ్మెల్యే గురించి అవగాహన లేక ఎమ్మెల్యే నచ్చలేదని చెప్పేసి టీఆర్ఎస్ ఓట్ వేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది మిస్టేక్. ఎందుకు అని అంటే పబ్లిక్ కి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు. మీరు మీ స్థానిక ఎమ్మెల్యేను ఓడిస్తే ఇక్కడ ప్రభుత్వం పడిపోతుంది అనేది అవగాహన లేదు ఎవరికి. ఆ తప్పిదం వల్లనే 90%. ఎందుకంటే ఈ రోజు నేను మా సర్కిల్ లో నేను దాదాపు MBA స్టూడెంట్స్ ని, HR చేసిన వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు మేడం మేము యాక్చువల్ గా మాకు ఎమ్మెల్యే నచ్చలేదు కానీ టీఆర్ఎస్ పోతుందన్న మాకు ఐడియా కూడా లేదు అని చెప్పేసి. సో అంత అన్ఎడ్యుకేటెడ్ పొజిషన్ లో ఉండి ఓట్లేసారు. ఇది 100% నిజం. ఎంతో మంది ఇప్పుడు 10 members ఓటేస్తే 8 members కన్ఫ్యూజన్ లోనే వేశారు. అందుకు బీఆర్ఎస్ ఈ రోజు ఓడిపోయింది. కానీ వాళ్ళు చేసిన ప్రతి పని రైట్, ప్రతిదీ ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఆలోచించారు. కేటీఆర్ గారు చాలా సక్సెస్ఫుల్ పర్సన్, విజన్ ఉన్న పర్సన్. సో అట్లీస్ట్ నేను ఈ ఛానల్ ద్వారా నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, అట్లీస్ట్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ లో